హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటంటే ఎంజేపీటీ హాస్టల్ అనమాట, మియాపూర్. వీళ్ళంతా మియాపూర్ మిజైల్స్ అండి. ఇవాళ బోనాల సెలబ్రేషన్ చేసుకుంటున్నారని మేమైతే ఈ హాస్టల్కి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎలాగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ పిల్లలంతా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే క్యాప్చర్ చేశాను, నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పిల్లలు ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అన్నది నేను క్లిప్ టు క్లిప్ చాలా క్లియర్గా డీటెయిల్గా తీస్తాను. ఇది ఫుల్ వీడియో అయితే చాలా లెంతీగా ఉందని చెప్పేసి నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నార్మల్గా. అండ్ ఇలాగా టీచర్స్, ప్రిన్సిపల్ సార్ చాలా హెల్ప్ చేశారు. చాలా బాగా ఈ అయితే సెలబ్రేషన్ని మంచిగా చేశారనమాట. అండ్ ఈ వీడియో క్లిప్స్ అనేవి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తే కనుక మనకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఫుల్ వరకు ఎండ్ వరకు చూడండి. ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నారో మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోనైతే చూసేసేయండి అండ్ లైక్ కూడా టకా చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఎలాగుందో ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇలాగే ఈ పిల్లలందరూ ఇలా అనమాట, స్టూడెంట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ బోనాల జాతరను అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారనమాట. ఈ పోతరాజు వేషం వేసిన అమ్మాయి అయితే ఓల్డ్ స్టూడెంట్ అట అండి, ఈ స్కూల్లోనే చదివిందంట, ఈ హాస్టల్లోనే. అలాగే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రిన్సిపల్ సార్ ఎంత కేరింగ్గా ఎంత బాగా ఈ యొక్క బోనాలను అయితే సెలబ్రేషన్ చేస్తున్నారో. మీరు ఎన్ని దిక్కులో వీళ్ళు టెంకాయలు కొడుతున్నారో చూసారా ఫ్రెండ్స్, మెయిన్ గేట్ దగ్గర అండ్ వాళ్ళ హాస్టల్ యొక్క ఎంట్రెన్స్లో అనమాట ఇది. ఇక్కడ కూడా కొబ్బరికాయలు అందరు టీచర్లతో మంచిగా కొబ్బరికాయలను కొట్టిపించి అండ్ అలాగే ఎంజాయ్ చేస్తూ బోనాలు అయితే బయలుదేరుతున్నాయి అన్నమాట. అండ్ ఈ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, నాకు వీళ్ళని చూస్తుంటేనే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క బోనాలు అయితే కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అనుకుంటా, 1 or 2 కిలోమీటర్స్ దూరం వరకు పిల్లలు అయితే బోనాలను మోసుకుంటూ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారో. ఇలా బోనాలను ఎత్తుకొని అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు పిల్లలంతా. ఇలా గుడి చుట్టూ ఒక కోడిని అండ్ ఈ పిల్లలంతా బోనాలను ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చిన్నగానే ఉంది అమ్మవారి టెంపుల్ అయితే, కానీ చాలా మంచిగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఈ టెంపుల్లో అయితే అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తున్నారనమాట. ఈ టెంపుల్ చుట్టూ అయితే పిల్లలు ప్రదక్షిణలు చేస్తున్నారు. అండ్ ఎంత బాగా ఎంత భక్తి ఉంటే కనుక ఇంత మంచిగా అయినా చాలా చాలా బాగా చేశారండి. సార్కి చాలా థ్యాంక్ యూ అనమాట. ఇంత మంచి సెలబ్రేషన్స్ పిల్లలకి తెలిసేలాగా, వాళ్ళ హాస్టల్లో ఉన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుగా ఇంత మంచిగా చేస్తున్నందుకైతే సార్కి చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ ఇలాంటివి ఒక కల్చర్ మనకి ఉంది, మన తెలంగాణకు ఉంది అనేది చిన్న పిల్లలకి కూడా ఇలా నేర్పించడం అనేది చాలా గ్రేట్ అనమాట. అండ్ అన్ని ఇట్లలో ఇలాగ నేర్పించారండి, కానీ మనకి ఎంతో అదృష్టం ఉంటే తప్పితే ఇలాంటి స్కూల్స్ అనేవి మనకి దొరకవు పిల్లల్ని చదివించుకోవడానికి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుందండి స్కూల్ అయితే. ఎంత మంచి కల్చర్ యాక్టివిటీస్ అండ్ స్టడీ అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుందన్నమాట. ఈ హాస్టల్లో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను వెళ్ళినందుకు నేనే ఏం పుణ్యం చేసుకున్నాను అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. చాలా బాగా అనిపించిందండి. అండ్ ఈ వీడియో అందరూ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరగాలి అని, ఇలాగే ఈ పిల్లలు చేసినందుకు వీళ్ళకి కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు అండ్ అష్టైశ్వర్యాలు అండ్ మెయిన్గా చదువు అండ్ అలాగే మంచిగా ఉండి అలాగే అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీళ్ళకి. అండ్ అమ్మవారు అన్నీ
మంచిగా ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. చాలా బాగుందండి. నేను వచ్చినందుకైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ మీరు కూడా ఈ వీడియో చూసినందుకు మీకు కూడా చాలా బాగా అనిపించి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే అనిపించినట్లయితే మీరు కనుక ఒక లైక్ అయితే చేయండి. అండ్ కమెంట్లో మెన్షన్ చేయండి మీకు ఎలాగ అనిపించింది, ఈ పిల్లలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. మీకు కనుక మంచిగా అనిపించినట్లయితే, మీకు ఏది అనిపిస్తే అదే నాకైతే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ఇలాంటి స్కూల్స్ కనుక మీకు కనుక మీ పిల్లలకి చదువుకోవాలన్న అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా వదిలైతే అసలు పెట్టకండి ఫ్రెండ్స్. ఇదండి స్పెషల్ డే. అంటే నేను కిందటి వీడియోలో చెప్పాను కదా స్పెషల్ డే ఉంటుందని చెప్పేసి. ఇదన్నమాట. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ యొక్క చూడడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి అయితే చాలా థ్యాంక్స్ అన్నమాట. అండ్ అలాగే ఇంత మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్న పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. అండ్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.